స్టార్ట్ చేద్దామా? श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, सद्गुरु मूर्ति की जय। परूपमुना सोमकुदंती వేదాలు తెచ్చిన నారాయణ కూర్మరూపియై కులగిరి మోసి అమృతమునిచ్చిన నారాయణ పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ హిరణ్యుజృంజి ధరణిని బ్రోచిన వరాహరూప నారాయణ స్తంభము వెడలి డింబకుగాచిన నారసింహుడవు నారాయణ నారసింహుడవు నారాయణ పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ మూడడుగులతో పుడమిని కొలిచిన వామనమూర్తి నారాయణ గొడ్డలితో పతులను చెండిన పరశురాముడవు నారాయణ పరశురాముడవు నారాయణ పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ దశకంఠునితో తలపడి గెలిచిన దశరథతనయ నారాయణ గోపీలోల గోపాల బాల నవనిత చోర నారాయణ నవనిత చోర నారాయణ కలియుగమందున వెంకటాద్రిపై వెలసిన స్వామి నారాయణ జ్ఞానమునొసగి కైవల్యమీయవే పదములు పట్టితి నారాయణ పదములు పట్టితి నారాయణ పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु
गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। యాభై 51 సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్యా ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః ఇదానీమస్మి సంవృత్తః చేతా ప్రకృతిం గతః సచేతః ప్రకృతిం గతః. అర్జునుని యొక్క కోరిక పైన అర్జునుని యొక్క కోరిక మీద భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించి ఆ విశ్వరూపము యొక్క విశేషాలు ఏమిటో అర్జునుడికి చూపినటువంటి ఈ విశ్వరూపము యొక్క ప్రత్యేకత విశేషాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఓ మహారాజా, వాసుదేవుడు తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహరించి అందమైనటువంటి చతుర్భుజ రూపంతో దర్శనమివ్వటం జరిగింది. దాంతో అర్జునుడి యొక్క భయం కాస్త తొలగిపోయింది. విశ్వరూపాన్ని చూస్తే భయం కలిగింది. ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇప్పుడు 4 భుజాలతో శంఖము, చక్రము, గదా, పద్మము 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరించి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి ఎంతో అందమైనటువంటి రూపాన్ని చూపిస్తే ఆ రూపాన్ని చూడటంతో అర్జునుడి యొక్క భయం పోయింది. అయితే భగవానుడి ఉద్దేశం భయం పోగొడటం మాత్రమే కాదు, సంతోషం కలిగించాల, ఆనందం కలిగించాల. అందుకని ఏం చేశాడు? ఆ చతుర్భుజ రూపాన్ని చూపిన తర్వాత 2 భుజాలతో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానుష రూపాన్ని, శ్రీకృష్ణుడి యొక్క మానుష రూపాన్ని చూపించాడు. దీనితో ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ రూపంతో ఎప్పటి నుంచో పరిచయం అర్జునుడికి. ఆ ప్రకారంగా భగవానుడు మరి చతుర్భుజ రూపాన్ని చూపించేమో భయాన్ని పోగొట్టాడు, 2 భుజాలతో ఉన్నటువంటి మానుష రూపాన్ని చూపించేమో ఆనందం కలిగించాడు. దీనితో విశ్వరూపుడు, విశ్వాత్ముడు, విశ్వేశ్వరుడు అయినటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువే అనేటువంటి విషయం అర్థమైపోయింది అర్జునుడికి. అంతేకాదు, అసలు ఆ శ్రీ మహావిష్ణువు అదిగో తన యొక్క సఖుడు, తన బంధువు, తన మిత్రుడు, తన బావ అయినటువంటి ఈ శ్రీకృష్ణుడే అని కూడా అర్థమైంది. అంటే విశ్వరూపుడైనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువేమో శ్రీకృష్ణుడు.
అంటే శ్రీకృష్ణుడే శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువే పరమాత్మ, అంటే ఈ శ్రీకృష్ణుడే పరమాత్మ. కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి విషయం అర్జునుడికి అర్థమైపోయింది. ఇదే విషయాన్ని ధృతరాష్ట్రుడికి అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో వివరంగా చెప్పాడు సంజయుడు. ధృతరాష్ట్రుడికి ఎందుకు అర్థం కావాలి? శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే అనేటువంటి విషయం ధృతరాష్ట్రుడికి గనక అర్థమైతే పరమాత్మతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. నేను తెలియక ఇలా పరమాత్మతో ఆయన చెప్పినటువంటి మాటలు వినకుండా ఏదో నా తెలివితేటలు ప్రదర్శించాను కనుక ఇప్పుడైనా నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటాను అని అనుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో సంజయుడు ధృతరాష్ట్రుడికి అర్థమయ్యేటట్టుగా చక్కగా వివరణ ఇచ్చాడు. అయితే ఎంత చెప్పినా ధృతరాష్ట్రుడికి విన్నాడు, అర్థమైంది, కానీ అర్థమైనట్టుగా మాత్రం అనిపించల సంజయుడికి. మనకి తెలుసు ధృతరాష్ట్రుడు ఒక దుష్టబుద్ధి. ఆ దుష్టబుద్ధి అయినటువంటి వాడికి మంచి మాటలు వినిపించవు. దుర్మార్గుడైనటువంటి వాడికి దుర్మార్గాలంటే ఇష్టంగా ఉంటుంది, కానీ మంచి మాటలు ఇష్టం ఉండదు. పరమాత్మని అందుకోవాలనుకున్నటువంటి వాడికి వేదాంతం ఇష్టం ఉంటుంది, కానీ లౌకికమైనటువంటి భోగాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడికి వేదాంతం ఇష్టం ఉండదు. అందుకనే వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళకి చెబుతూ ఉంటారు చాలా మంది. ఎక్కువ మంది వాళ్ళే కాబట్టి చక్కగా వాళ్ళు వింటారు, వీళ్ళకి ఆనందం వేస్తుంది. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి లోపం ఏమిటో సంజయుడికి తెలియకపోలా. అయినా ఎక్కడో చిన్న ఆశ, ఎంతటి వాడికైనా ఈ ఆశ ఉంటుంది, మనం మంచి మాట చెబితే వినకపోతారా అని. తెల్లవారితే కురుక్షేత్ర యుద్ధవనంగా ఇక జరగబోతుంది. కురుక్షేత్ర యుద్ధవనంగా ఆ రాత్రి వ్యాస మహర్షి వచ్చాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. చివరిసారిగా తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలు చెప్పాలనుకున్నాడు. వ్యాస మహర్షికి తెలుసు ధృతరాష్ట్రుడు వినేవాడు కాదని. అతడు వినకపోయినా సరే నా తప్పు లేకుండా నేను చెప్పాలి అని అనుకున్నాడు. అందుకే వచ్చి చెప్పాడు, నాయనా ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధం వల్ల చాలా అనర్థం జరుగుతుంది. నీకు ఎంతో వ్యధ కలిగిస్తుంది. ఆ వ్యధ తీరేది కాదు. నీ పుత్రులందరూ కూడా ఈ యుద్ధ రంగానికి బలైపోతారు. కాబట్టి ఈ యుద్ధం అనేటువంటిది మీకు ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు అంటే, తండ్రి నాకు తెలుసు, కానీ మా అబ్బాయి వింటలేదు కదా, నేనేం చేసేది? అతడు వినకపోవటం వల్లనే కానీ, లేకపోతే మీరు చెప్పింది ఏదైతే ఉందో అది సత్యం. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాడు వింటలేదు. నేనేం చేసేది అన్నాడు. సరే, ఎప్పుడు కూడా పడికట్టు పదాలు ఇవి. ధృతరాష్ట్రుడికి పడికట్టు పదాలు. ఎవరొచ్చి ఏ మంచి మాట చెప్పబోయినా, నా కొడుకు వింటలేదు కదయ్యా, నువ్వే కొద్దిగా చెప్పు వాడికి అంటుంటాడు. ఏ మహర్షి వచ్చినా, ఏ మహాత్ముడు వచ్చినా, నువ్వే చెప్పు వాడికి, చెప్పి కాస్త ఒప్పించు అంటాడు. అంటే మనకు సామెత ఉంది, అయ్యా మీ అబ్బాయికి ముక్కులో చీమిడి గారుతుందంటే ఒకరు తుడిచిపోయా అని అంటాడంట వాడు. అదిగో అదే రకం. నీకేదో మంచి చెప్పడానికని వస్తే నువ్వే వాడితో చెప్పు అని అంటూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ కూడా చెప్పదలుచుకున్నాడు. అందుకని చివరికి ఒక మాట చెప్పాడు, యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ధర్మం ఎక్కడుందో కృష్ణుడు ఎక్కడుంటాడు.
కృష్ణుడు ఎక్కడ ఉంటాడో జయం అక్కడ ఉంటుంది. ఇక్కడ మధ్యలో కృష్ణుడిని కూడా ఎందుకు తీసుకొచ్చాడు? తల్లి గాంధారి కూడా దీవించింది. అమ్మా దీవించనన్నని దుర్యోధనుడు వచ్చాడు. విజయోస్తు అని దీవించలా, యతో ధర్మస్తతో జయ అని దీవించింది. ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడ అని. కాబట్టి నాదే ధర్మం కాబట్టి నాకు విజయం అని అనుకున్నాడు. మరి ఇక్కడ కూడా ధృతరాష్ట్రుడు అట్లానే అనుకుంటాడు. అందుకని చెప్పాడు యతో ధర్మ తతః కృష్ణ. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు ఎక్కడుంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే విజయం అక్కడ. ఇప్పుడు మరి కృష్ణుడు ఎక్కడున్నాడు? ధర్మరాజు పక్షంలో ఉన్నాడు. అంటే ధర్మరాజు పక్షంలోనే ధర్మం ఉన్నది. ధర్మం ఉన్నది కాబట్టి కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి విజయం సిద్ధిస్తుంది అని వ్యాసుడు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నాడు. వ్యాసుడు భవిష్యత్ ద్రష్టని, భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి వాడని, ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడని ధృతరాష్ట్రుడికి తెలుసు. ఒకవైపున తెలిసినటువంటి వాడని తెలిసి, భవిష్యత్తు చెబుతున్నాడని తెలిసి ఆయన మాటను వినిపించుకోలేదంటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే నాయనా, నీకు యుద్ధం ఆపటం ఇష్టం లేదు కాబట్టి అలాగే కానీ, మరి ఇప్పుడు ఆ యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో, ఎవరు గెలుస్తున్నారో, ఎవరు ఓడుతున్నారో, ఎవరు చస్తున్నారో, ఎవరు బ్రతుకుతున్నారో అదంతా కూడా నీవు చూడాలంటే నీకు చాలా కష్టం. అందుకని నీవు ఇక్కడనే ఈ హస్తినాపురంలోనే కూర్చొని కురుక్షేత్రంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా నువ్వు స్వయంగా నీ కళ్ళతోటి చూడటానికి వీలుగా నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తాను, అలా చూడన్నాడు. అమ్మమ్మ వద్దు వద్దు, బిడ్డలందరూ కూడా కొట్టుకొని చావటం నేను చూడలేను. అందువల్ల నేను చెబితే వింటా, అంతే తప్ప నేను చూడలేను అన్నాడు. సరే అయితే నీకు ఆంతరంగికుడు, మరి ధర్మాత్ముడు, జ్ఞానవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఈ సంజయుడికి దివ్య దృష్టి ఇస్తున్నాను. ఆ సంజయుడు అక్కడ ఏమి జరిగేది కూడా తెలుసుకుంటాడు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటుందో కూడా తెలుసుకుంటాడు. ఆ విశేషాలన్నీ, యుద్ధ విశేషాలన్నీ నీకు తెలియజేస్తాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అంటే వ్యాసుడంతటి వాడే చెబితే వినకపోతే ధృతరాష్ట్రుడు సంజయుడు చెబితే వింటాడా? ఆ సంగతి సంజయుడికి తెలియదా? తెలుసు. వ్యాసుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశంతో సంజయుడు చెబుతున్నాడు. వినకపోయినా సరే నేను చెప్పాలి, విన్నా వినకపోయినా నా తప్పు లేకుండా ఉండాలి, నేను నా ప్రభు యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాణ్ణి అనేటువంటి మాట నాకు రావాలంటే నేను తప్పనిసరిగా చెప్పాలి, అప్రియమైనా సరే సత్యాన్ని చెప్పాలి అనేటువంటి భావనతో చెప్పాడు. నిజంగా అర్థమైంది ధృతరాష్ట్రుడికి. పాండవులకి విజయం కలుగుద్దేమో, కలుగుద్ది అని కాదు, కలుగుద్దేమో అనుకున్నాడు. కానీ ఏమో, మనకి 11 అక్షౌహిణులు, వాళ్ళకి 7 అక్షౌహిణులు, ఈ చెప్పేవాళ్ళంతా శ్రీకృష్ణుడికి పాండవులకి కాస్త పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కదా, అందువల్ల చూద్దాం అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా ఇంత గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని సరిగ్గా పట్టించుకోలేదు అని అంటే మనకు ఒక ఉదాహరణ, స్వాతి చినుకు గనక ముత్యపు చిప్పలో పడితేనేమో ముత్యమవుద్ది, ఆ పక్కన ఎక్కడ పడ్డా కూడా ఇంకిపోద్ది, నేలలో పడ్డా నీళ్ళల్లో పడ్డా కలిసిపోద్ది. అదే ప్రకారంగా మరి స్వాతి చినుకు లాంటి మాటలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి. కానీ ధృతరాష్ట్రుడు ముత్యపు చెప్పగాదే
ఇది ఎందుకు పనికిరని ఒక గొల్ల చెప్ప అందువల్ల పాపం వినిపించలేదు, ఆయన తెలుసుకోలేదు. మరి సంజయుడు అది గ్రహించాడు. ఇక ఈ శాంత రూపాన్ని, సౌమ్య రూపాన్ని చూచినటువంటి అర్జునుడు శాంత చిత్తుడయ్యాడు. నీ సౌమ్య మానుష రూపాన్ని చూచి శాంత చిత్తుడయ్యాడు, స్వస్థత పొందాడు అర్జునుడు అని తెలియజేశాడు. ఇక ఇప్పుడు భగవానుడు ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో తన విశ్వరూపం యొక్క విశిష్టతని గురించి అర్జునుడితో తెలియజేస్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. మరి ఇప్పుడు ఆ విశ్వరూపుడైనటువంటి పరమాత్మ ఏం చెబుతున్నాడు అనేటువంటి దాన్ని మళ్ళీ మనం యుద్ధరంగానికి ప్రయాణం కావాలి. మనం అటు ఇటు తిరుగుతూ ఉండాల్సిందే, తప్పదు. యుద్ధరంగానికి అలాగనే హస్తినాపురానికి. సరే, ఏం చెబుతున్నాడో మనం ఇక్కడ చూద్దాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సుదూర్దర్శమిదం రూపం సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః నిత్యం దర్శనకాంక్షిణః అహం వేదైర్న తపసా నాహం వేదైర్న తపసా అదానేన న చేజ్యయా న దానేన న చేజ్యయా ఏవం విదో ద్రష్టుం శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా దృష్టవానసి మాం యథా. భగవానువాచ శ్రీ భగవానువాచ దుర్దర్శమిదం రూపం సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః నిత్యం దర్శనకాంక్షిణః అహం వేదైర్న తపసా నాహం వేదైర్న తపసా అదానేన న చేజ్యయా న దానేన న ఛేజ్యయా ఏవం విదో ద్రష్టుం శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా దృష్టవానసి మాం యథా. శ్రీ భగవాన్ ఉవాచ. భగవానుడు అంటున్నాడు అర్జునుడితో. ఏం చెప్పబోతున్నాడు? తన విశ్వరూపం యొక్క విశేషం, దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క గొప్పతనం, దాన్ని చూడటం ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనేటువంటి విషయం ఇక్కడ మనకి మళ్ళీ చెప్పబోతున్నాడు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి విషయం కూడా మళ్ళీ చెప్పబోతా ఉన్నాడు. మమ యత్ రూపం, నా యొక్క ఏ రూపాన్ని దృష్టవాన్ అపి నీవు చూచావో, ఇంతవరకు ఏ విశ్వరూపాన్ని నీవు చూచావో ఓ అర్జున, ఇదం సుదుర్దర్శం, ఇది సుదుర్దర్శం, అత్యంత దుర్లభం. చూడటం అనేటువంటిది ఎవరికి సాధ్యమయ్యేటువంటిది కాదు. దేవాహ అపి, దేవతలు కూడా అస్య రూపస్య, ఈ రూపాన్ని నిత్యం ఎల్లప్పుడూ కూడా దర్శనకాంక్షిణః, దర్శించాలని కోరుకుంటా ఉంటారు. అది ఈ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, ఇంతవరకు ఏ రూపాన్ని, నా యొక్క ఏ విశ్వరూపాన్ని, ఏ భయంకరమైనటువంటి రూపాన్ని నీవు చూచావో అది ఎవ్వరికి కూడా అలా చూడటం
అసాధ్యమైనటువంటి పని, అత్యంత దుర్లభం, సుదుర్దర్శం. దేవతలు కూడా ఈ విశ్వరూపాన్ని చూడాలని నిత్యము కూడా కోరుకుంటా ఉంటారు అని చెప్పి, యథా మాం దృష్టవాన్ అపి, యథా ఏ ప్రకారంగా అయితే, మాం దృష్టవాన్ అపి నన్ను చూచావో, ఏ ప్రకారంగా ఏ రూపంలో ఉన్నటువంటి నన్ను చూచావో, ఏవం విధ ఇటువంటి రూపం కలిగినటువంటి అహం నన్ను, ఇలాంటి రూపం, ఈ విశ్వరూపం కలిగినటువంటి నన్ను వేదైహి వేదాధ్యయనం వల్ల గాని ద్రష్టం న శక్య, వేదాధ్యయనం వేదాలన్నీ కూడా నువ్వు తిరగేసినా కూడా ఈ రూపాన్ని మాత్రం నువ్వు చూడలేవు. తపస గొప్ప గొప్ప తపస్సులు చేసినప్పటికీ, దానే నా దానాలు చేసినప్పటికీ, దాన ధర్మాలు బాగా చేసినప్పటికీ, విద్యయ నా చక్కగా యజ్ఞయాగాదులు ఆచరించినప్పటికీ కూడా ఇది దర్శించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఈ మాట ఇంతకు ముందు చెప్పాడు, కానీ మళ్ళీ చెబుతున్నాడు. ఇదే మాట చెప్పాడు. వేదాధ్యయనం వల్ల కానీ, కఠిన తపస్సుల వల్ల కానీ, యజ్ఞయాగాదుల వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ ఎవరూ చూడలేరు అని ఇంతకుముందు చెప్పారు 48వ శ్లోకంలో. మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు. అంటే ఏదో ప్రత్యేకత ఉంది. రెండోసారి చెబుతున్నాడు అని అంటే గొప్ప ప్రత్యేకత ఏదో ఉండి ఉండాలి. మరి అదేమిటో మనం తెలుసుకోవాలి. భగవానుడు అంటున్నాడు ఇక్కడ, అర్జున, నీవు ఇప్పుడు చూసినటువంటి ఈ విశ్వరూపాన్ని చూడటం అనేటువంటిది అత్యంత దుర్లభం, అసలు సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. మరి దివ్యలోకాల్లో భోగాలు అనుభవించేటువంటి దేవతలు ఉన్నారు. దేవతలంటే ఎల్లప్పుడూ కూడా భోగాలు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. పాపం కూడా చేసుకొని ఉండొచ్చు, కానీ పుణ్యం మాత్రమే పక్వానికి వచ్చింది, వాళ్ళు దేవతలు. పాపం పక్వానికి కనుక వస్తే వాళ్ళు దేవతలే, నరకం అనుభవిస్తారు. అంటే సుఖాలు అనుభవించే దేవతలు వీళ్ళు, దుఃఖాలు అనుభవించే దేవతలు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా దేవతలంతా భోగాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది, మనసు బాగా పనిచేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఎట్లాగైనా సరే ఈ విశ్వరూపాన్ని నేను కూడా చూడాలి అని ప్రతిరోజు అనుకుంటారట, కానీ చూడలేరు. ఎందుకని చూడలేరు? మరి విశ్వరూపాన్ని కనుక చూడాలంటే కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు ఉండాలి. ఈ మూడు కలగాలంటే శాస్త్రాలు తెలుసుకోవాలి. శాస్త్రాలు తెలుసుకోవాలంటే ఒక సద్గురువు యొక్క సన్నిధి చేరాలి. సన్నిధికి, సద్గురువు దగ్గరికి చేరాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఉండి సద్గురువు దగ్గరికి చేరిన తర్వాత ఆ సద్గురువుని విశేషంగా సేవించాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడు ఆయన ద్వారా ఈ శాస్త్ర జ్ఞానం తెలుసుకొని మననం చేసి నిధిధ్యాసన చేసి ఆ స్థితిలో నిలిచిపోవాలి. అప్పుడు మాత్రమే భగవద్ దర్శనం. ఇవన్నీ చేయాలంటే దేహం ఉండాలి. వాళ్ళకేమో దేహం లేదు, మనసు బుద్ధి ఉన్నాయి కానీ వాళ్ళకి దేహం లేదు. అందుకనే దేవతలు ఏనాటికి కూడా పరమాత్మని చూడలేరు, పరమాత్మని దర్శించలేరు, పరమాత్మ అనుభూతిని పొందలేరు, మోక్షాన్ని పొందలేరు. దేవతలు ఎవ్వరు మోక్షాన్ని పొందలేరు. అందుకనే కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటాడు నచికేతుడితో, ఓ నచికేత, నువ్వెంత అదృష్టవంతుడివయ్యా, పట్టుబట్టి నా దగ్గర నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నావు, చక్కగా వెళ్తావు, నా దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తావు, ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు, సాధన చేస్తావు, మోక్షాన్ని అందుకుంటావు. మరి నేను ఇదిగో ఈ యమధర్మరాజు పదవిలో కూర్చొని ఎరక్కపోయాను అన్నట్టుగా అందరి చేత తిట్టించుకుంటా, మిగిలిన దేవతలు ఎవరిని తిట్టరు, ఆ దేవతలందరినీ కూడా ఎవరు తిట్టరు, పూజించకపోయినా పర్వాలేదు, తిట్టడం మాత్రం తిట్టరు. కానీ యమధర్మరాజును ఊరికే తిడతారు, ఆయన చూడంగానే తిడతారు.
ఆయన చూస్తేనే భయం అంట. ఎందుకంటే పెద్ద దున్నపోతు మీద ఎక్కువస్తాడు. దున్నపోతు మీద ఎక్కువస్తే మరి ఈయన పెద్ద దున్నపోతు లాగానే ఉంటాడు. నల్లంగా ఉంటాడంట, పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. అదిగో మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, అదిగో ఆయన. అందుకని చూడంగానే తట్టుబుద్ధి. నేను ఇక్కడ ఇరుక్కుపోయానయ్యా, ఈ పదవి నాకు పోయేది ఎప్పుడు, నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తేది ఎప్పుడు, ఈ జ్ఞానాన్ని నేను అనుభవానికి తెచ్చుకునేది ఎప్పుడు, మోక్షాన్ని పొందేది ఎప్పుడు? నీకేమో 1-2 జన్మల్లో హాయిగా మోక్షాన్ని పొందుతావు, నేనెప్పటికీ అని యమధర్మరాజు కూడా అంటాడు. అందుకని దేవతలు ఎవరికి కూడా మోక్షాన్ని పొందేటువంటి అర్హత లేదు. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. అన్ని రకాలైనటువంటి జన్మల్లో మానవ జన్మ మాత్రమే దుర్లభమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది. ఎలాగూ వచ్చింది కనుక దాని విలువ మనకి తెలియటం లేదు కాబట్టి, మానవ జన్మ వచ్చింది కాబట్టి దీని విలువ తెలియలా. దీనికోసం కనుక ఎదురు చూస్తామంటే అప్పుడు దీని విలువ తెలుస్తుంది. ఏ పురుగుగానో పుట్రగానో ఏగ్గానో దోమగానో పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎప్పుడెప్పుడు నాకు మళ్ళీ మానవ జన్మ వచ్చుద్దా 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 అని ఎదురు చూచి కొన్ని వేల జన్మలో లక్షల జన్మలో పనికిరాని జన్మలన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడో మానవ జన్మ వస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఆ బ్రహ్మాండమైందని, గర్భంలో ఉన్నప్పుడు అనుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత విష్ణుమాయ అన్ని మర్చిపోతాడు. మీకు అందరికీ తెలుసు, 7వ మాసంలో కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తాడో, ఆ జన్మల్లో ఏమేమి చేశాడో, మంచి ఏమి చేశాడో, చెడేమి చేశాడో, దానివల్ల ఎన్ని ఫలితాలు అనుభవించాడో, ఎన్ని గర్భాల్లో నరకం అనుభవించాడో, బయటకు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు దుఃఖాలు బాధలు పడ్డాడో, ఇవన్నీ గుర్తుకొస్తాయి. పెద్ద నరకం ఏంటంటే అసలు గర్భంలో ఉన్న నరకమే గొప్ప నరకం. ఇక అంత నరకం ఇంకేమీ లేదు. ఆ నరకం కన్నా ఇవన్నీ గుర్తు రావటం పెద్ద నరకం. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని వామ్మో నేను ఇన్ని పాపాలు చేశానా, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తానా, అమ్మమ్మమ్మో ఈసారి కానీ ఏమైనా సరే నేను బయటికి పోవటంతో ఒక సద్గురువుని ఆశ్రయించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, నేను భగవంతుడిని తెలుసుకొని భగవంతుడితో ఐక్యత చెంది మోక్షాన్ని పొందాలి, మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేసుకోవాలి, ఈ గర్భ నరకం లేకుండా చేసుకోవాలి అని లోపల బాగా నిర్ణయం తీసుకుంటాడు. 2 నెలల పాటు ఆ బయటికి వస్తాడు. ఆ ప్రసూతి వాయువులు బయటికి నెట్టేస్తే బయటపడతాడు. వెంటనే విష్ణుమాయ గమ్ముద్ది, వైష్ణవ మాయ మొత్తం మర్చిపోతాడు. అందుకనే మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే ఉంటాడు. ఇది లోపల ఉన్నప్పుడు అనుకున్నాడు, అయ్యో ప్రతిసారి కూడా గర్భంలో ఉన్నప్పుడు ఇట్లా అనుకున్నాను, బయటికి పోయిన తర్వాత మర్చిపోతున్నాను. మర్చిపోవటమే కాదు, ఇంకో పొరపాటు చేస్తున్నా. దేవుడా, ఎవడయ్యా దేవుడు? నేనే దేవుణ్ణి. భగవంతుడా ఎక్కడున్నాడు చూపించు, అసలు దేవుడే లేడు. మనకి చేతైంది మనం చేయటం, అనుభవించగలిగింది అనుభవించడం అని అంటుంటాడు. కాబట్టి ఇలా అంటారు అని పాపం బాధపడతా ఉంటాడు. ఆ గర్భంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి మర్చిపోతాడు. మర్చిపోయినటువంటి వాడికి గుర్తు చేయటం కోసం మనకి ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి గర్భోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఇదంతా కూడా వివరంగా ఉంది. దాన్ని మనకు గుర్తు చేయటం కోసమే ఆ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు, ఆ గర్భోపనిషత్తు మనకి చెప్తా ఉంది. అది తెలుసుకుంటే కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే మనకి తెలియనటువంటి విషయం ఇది. మనం అప్పుడప్పుడు అంటుంటాం ఎన్నో జన్మలు, కోట్లాది జన్మలు ఎత్తామనంటే ఎత్తామా ఎత్తలేదులే మనకి ఎవరికి తెలుసు అనుకుంటాం. కానీ అక్కడ మనమే అనుకున్నాం, అమ్మో ఇన్ని కోట్ల జన్మలు ఎత్తామా, ఇన్ని పాపాలు చేసామా, ఇన్ని దుర్మార్గాలు చేసామా, ఇన్ని హత్యలు చేసామా, ఈ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తామా, కాబట్టి ఇక మాత్రం అట్లా ఉండకూడదు అని అనుకుంటాం. బయటికి రాగానే పోద్ది. ఇదే మనకి పురాణాల్లో కూడా, గరుడ పురాణంలో కూడా ఈ భాగం ఉంది. సరే, ఈ ప్రకారంగా మనం ఆ మోక్షాన్ని అందుకోవటానికే ప్రయత్నం చేయాలనేటువంటి విషయం మనకి తెలియజేయటం కోసమే గర్భోపనిషత్తు ఉంది. అది కేవలం మానవ జన్మ వస్తే, దేవ జన్మ వస్తే లాభం లేదు.
నరకానికి పోతే లాభం లేదు, ఊర్ధ్వలోకాల లాభం లేదు, అధోలోకాల లాభం లేదు, మళ్ళీ మానవ జన్మ రావాల్సిందే. కాబట్టి దేవతలంతా ఏమనుకుంటారు, ఎప్పుడు మానవ జన్మ వచ్చుద్దా, ఎప్పుడు మానవ జన్మ వచ్చుద్దా అని ఎదురు చూస్తారు. వాళ్ళు ఎంతకాలం ఎదురు చూడాలి, వాళ్ళ పదవులు ఊడేదాకా. ఆ పదవులు ఎప్పుడు ఊడతాయి, ఇక్కడ మాదిరిగా 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఊడవు. అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలకు ఊడతా ఉంటాయి ఆ పదవులు. అంటే అంతకాలం ఎదురు చూడాలి మరి. సరే, ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, అయ్యా దేవతలు కూడా నిత్యము కూడా ఇదిగో ఇలాంటి విశ్వరూప దర్శనం నాకు కావాలి అనుకుంటారు. కానీ వాళ్ళు ఎవరికి కలగల, మరి ఎవరికి కలిగింది, నీకు కలిగింది. నీ అదృష్టమే అదృష్టం, నీ పూర్వజన్మ సుకృతం అలా ఉంది, నీ పుణ్యమే పుణ్యం, నీ భాగ్యమే భాగ్యం, నీ అదృష్టమే అదృష్టం. దేవతలకి కూడా అవకాశం లేనటువంటి, దేవతలకు కూడా లభించినటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం భక్తుడైనటువంటి మానవుడికి కలుగుద్ది. అది నువ్వు తెలుసుకో. కనుక దేవతల కన్నా ఎవరు గొప్ప, భక్తుడైనటువంటి మానవుడు గొప్ప. ఏదో లౌకిక ప్రపంచంలో తిరిగే మానవుడు కాదు, భక్తుడైనటువంటి జ్ఞానైనటువంటి, జ్ఞానము భక్తి ఈ రెండు ఉన్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అదిగో అతడు గొప్ప. ఇక అతనికి వైరాగ్యం అనుకుంటే ఇంకా 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 గొప్ప. విశ్వరూపాన్ని దర్శించడం సామాన్యమైనటువంటి విషయం కాదయ్యా అర్జున. చాలా శ్రమించాలి, కఠినమైనటువంటి నియమాలు పాటించాలి, గొప్ప త్యాగం చేయాలి. త్యాగం చేయనటువంటి వాడికి మోక్షం లేదు. త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నారు. త్యాగేనైకే అమృతత్వ మానసు కైవల్యోపనిషత్తులో. త్యాగం వల్లనే అమృతత్వం, త్యాగం వల్లనే మోక్షం అన్నారు. కాబట్టి సత్కర్మలు చేయాల, భగవంతుని గురించి తెలుసుకొని ఆ భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండాల, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలా, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలా. అలా తెలుసుకోవాలంటే సద్గురువుల్ని ఆశ్రయించాలా, వారి ద్వారా శాస్త్రాలను తెలుసుకోవాలా. అలా తెలుసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి మనకి. అందులో ప్రధానంగా గురుసేవ చేయాలి, గురువుని ప్రార్థించాలి, నమస్కరించాలి, పూజించాలి, ఆరాధించాలి. శ్రవణం చేసి గురువు ద్వారా తెలుసుకున్నటువంటి శాస్త్రాలని మననంతో ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నటువంటి విషయాల్ని నిధిధ్యాసన ద్వారా అనుభూతికి తెచ్చుకోవాలి. అవరోధాలన్నింటినీ అధిగమించాలా, ఎన్నో ఆటంకాలన్నీ కూడా దాటాల. ప్రాపంచిక విషయ భోగాలన్నింటినీ కూడా వదిలివేయాలి. ఇదే వైరాగ్యం. మనం ఏం చేస్తామంటే అన్ని చేస్తాం, కానీ జ్ఞానాన్ని పొందుతాం, భక్తిని చూపిస్తాం, ఆ భగవంతుడి కోసం డబ్బు ఖర్చు పెడతాం, ఇంకా ఏమైనా చేస్తాం. కానీ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్ని వదలటం మాత్రం, అది మాత్రం అక్కడ పట్టుకుంటుంది, గొంతు పట్టుకుంటుంది ఖచ్చితంగా. కనుక ఎంత శ్రమ ఉంది ఈ రూపాన్ని చూడాలంటే, కానీ ఏ శ్రమ లేకుండా నీకు మాత్రం ఈ అదృష్టం దక్కింది అంటున్నాడు అర్జునుడిని. దేవలోకాల్లో దేవతలు ఉంటారు. దేవతలంటే ఎవరు? మానవ జన్మ వచ్చినప్పుడు పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు, సత్కార్యాలు చేసినటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క పుణ్య ఫలితంగా స్వర్గలోకానికి వెళ్తారు, అక్కడ స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళే దేవతలు. వాళ్ళ గొప్ప బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, అనుభవాలు పొందడానికి కావాల్సిన మనసు ఉంటుంది, దీర్ఘకాలం ఆయుష్ ఉంటుంది. మనం గనక మోక్షాన్ని అందుకోవాలంటే మనకి మొత్తం అవకాశం 30 ఏళ్ళో 20 ఏళ్ళో 50 ఏళ్ళో ఉంటుంది. ఏది పెందలకాండే ఈ మార్గంలోకి వచ్చినా ఓ 40 ఏళ్ళప్పుడు వస్తే ఇంకో 25 ఏళ్ళో 30 ఏళ్ళో బ్రతుకుతాడు. లేకపోతే బాగా ఉంటే ఓ 50 ఏళ్ళు బ్రతుకుతాడు. కానీ వాళ్ళు అట్ట కాదు, కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతారు. బ్రతకటం అంటే దేహం లేదు, అంటే అక్కడే ఉంటారు.
కాబట్టి కొన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంది వాళ్ళకి. అందుకని ఏమైనా చేయొచ్చు, కానీ ఏం చేయటానికి దేహం లేదు. ఇక్కడ ఉన్న వస్తువుని అక్కడ పెట్టాలంటే చేయలేదు, చూడాలంటే కళ్ళు లేవు, పీల్చాలంటే ముక్కులు లేవు, వినాలంటే చెవులు లేవు. ఏదైనా గురువుకి సేవ చేయాలి అని అంటే ఆ గురువు లేడు, ఆ గురువు దగ్గరికి పోతే నీకు చేతులు లేవు, ఆ పాదాలు పట్టుకోవటానికి చేతులు లేవు, నమస్కారం పెడటానికి చేతులు లేవు, సేవ చేయటానికి చేతులు లేవు, నీ దేహం లేదు. కనుకనే దేవతలు ఎవ్వరు కూడా ఈ అదృష్టాన్ని దక్కించుకునేటువంటి అవకాశం లేదు. మరైతే మానవులకు అవకాశం ఉంది కదండి, ఉంది. మరి దీనికోసం ఏం చేయాలి? వేదాల అధ్యయనం చేయాలనా, దాన ధర్మాలు చేయాలనా, యజ్ఞయాగాదులు చేయాలనా, కఠినమైనటువంటి తపస్సులు చేయాలా? ఇవి ఏవి చేసినా సరే ఆహా పరమాత్మను అందుకోవటం సాధ్యం కాదు. నువ్వు ఎన్ని యజ్ఞయాగాదులు చేయి, ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని వేదాధ్యయనాలు చేయి, ఏం చేసినా సరే మోక్షం మాత్రం లేదు. మరి ఎట్లా అంటే విశ్వరూప సందర్శనం అనేటువంటిది జ్ఞానముతో, భక్తితో, అనన్య భక్తితో, వైరాగ్యంతో, వీటితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని ఇంతకు ముందే 48వ శ్లోకంలో చెప్పినటువంటి భగవానుడు మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని ఎందుకు చెప్పటం? అప్పుడెప్పుడో చెప్తే మర్చిపోయారేమో, మళ్ళీ చెబుదాం అనుకోండి. కానీ 48వ శ్లోకానికి 53వ శ్లోకానికి మధ్యలో 4గా ఉంది. మరి ఎందుకని ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ? ఎందుకు చెబుతున్నాడంటే సాధారణంగా లోకంలో మానవులందరి యొక్క మనస్తత్వం ఏమిటో ఆ సైకాలజీ తెలిసినటువంటి వాడు భగవానుడు. మానవుడి యొక్క సైకాలజీ తెలుసు. అందుకనే లోకంలో చాలా మంది అంటే బాగుండేది, దాదాపుగా అందరూ, ఎక్కడో ఒక్కళ్ళిద్దరు తప్ప అందరూ కూడా ఈ శాస్త్రాలు గీస్త్రాలు మాకు అవసరం లేదయ్యా, ఇది ఎవరో పని బాట లేకుండా కూర్చున్నాడు రాసుకుంటూ కూర్చుంటారు, మాకెందుకు శాస్త్రాలు, కావాలంటే మేమే చెప్తాం, హాయిగా ఇంట్లో కూర్చొని దాన ధర్మాలు చేసుకో, లేదా యజ్ఞయాగాదులు పూజలు చేసుకో. దాన ధర్మాలు చేయడానికి దగ్గర డబ్బు ఉంది, చక్కగా చెయ్యి. యజ్ఞయాగాలు కన్నా చేయాలంటే మనకు పురోహితులు ఉంటారు, వాళ్ళని పిలువు, మొత్తం వాళ్ళ నెత్తిని పెట్టు, వాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాం, ముట్టుకోమంటే ముట్టుకుంటాం. మనకి ఇంకేం కష్టమే ఉండదు కదా, హాయిగా అట్లా చేయొచ్చు. ఈ గొడవ అంతా ఏమిటండి? శాస్త్రాలేమిటి, ఈ పురాణాలేమిటి, ఈ ఆత్మజ్ఞానం ఏమిటి, దీన్ని తెలుసుకోవటం కోసం గురువుల దగ్గరికి పోవటం ఏమిటి, వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఏమిటి, వాళ్ళని ఇంద్రుడు చంద్రుడిని పొగట్టం ఏమిటి? ఏం కర్మ పట్టిందయ్యా మనకి? నాకేం అక్కర్లేదు ఇవన్నీ కూడా. కావాలంటే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి కావాలంటే చదువుతా, అంతే తప్ప ఈ కష్టాలన్నీ కూడా నాకు అనవసరం. లేదా ఎవరైనా మహాత్ములైనటువంటి వాళ్ళు మనూరు వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, వాళ్ళకి దక్షిణిస్తాం, వాళ్ళని సంతోష పెడతాం, కావాలంటే మెడలో దండేస్తాం, అంటే పుణ్యం వచ్చి పడుద్ది. ఆ పుణ్యంతో మనం పరమాత్మను అందుకుంటాం అని అనుకుంటా ఉంటారు. అది పుణ్యం, స్వర్గం వస్తుంది, మోక్షం రాదు. మంచి పనులుగానే చేస్తే స్వర్గానికి పోవచ్చు, స్వర్గభోగాలు అనుభవించవచ్చు. ఈ రకమైనటువంటి భావాలతో ఉంటారు లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా. ఇదంతా కష్టం కాబట్టి మనం తేలిగ్గా వచ్చేటువంటి మార్గం అది. కొంతమందికి ఏమిటంటే ఇది కష్టమని కాదు, దీన్ని తెలుసుకొని వీళ్ళు బాగుపడతారేమో అని వాళ్ళకి బాధ. మనమేమో తెలుసుకోదలుచుకోవాలా, వాళ్ళేమో తెలుసుకుంటున్నారు, అసూయ. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోకుండా ఉండటానికి ఇదంతా ఏం అక్కర్లేదండి. ఒక్కసారి రామాను, ఒక్కసారి కృష్ణాను పూజ చేయి, యజ్ఞం చేయి, బ్రాహ్మణ బిలు, ఆయనకు 10,000 20,000 భార్య, ఆయన మొహాన ఇంత ఊపులో చెప్తుంటాడు, ఆయన మొహాన భార్య అంటాడు, ఆయనే చేసుకుంటాడు అన్ని. ఒకవేళ ఏదన్నా నువ్వు చేయాల్సిందంటే ఇదిగో చెబుతాడు, ఆయన ఇది పట్టుకోమంటాడు, పట్టుకో, ఇది ముట్టుకోమంటాడు, ముట్టుకో, అదిగో అతను ఏ పూలు వేయమంటాడు, వేసేది, అంతే, నీకేం కష్టం లేదు, తేలిగ్గా వచ్చేస్తుంది మోక్షం అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు.
అందుకని ఇది ఎట్లా వచ్చేటువంటిది కాదు. ఈ ప్రకారంగా భావించేటువంటి వాళ్ళ కోసమే ఇదంతా చెప్పడం జరిగింది. ఇలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుల యొక్క అభిప్రాయాలని తప్పు అని చెప్పటానికే భగవానుడు ఇక్కడ 2 సార్లు చెప్పాడు. ఇదే మాతృహృదయం. మాతృహృదయం ఏమిటి అంటే తల్లి బిడ్డకి ఎన్నిసార్లైనా చెబుతానే ఉంటది మంచి. వాడు వినిపించుకోకపోయినా సరే 1 సారి 2 సార్లు వింటాడు. అబ్బా చెప్పిందే కదా మళ్ళీ చెబుతున్నావు అంటాడు. అట్లా కాదు నాయన, గుర్తుపెట్టుకోయ్యా బాగా అని మళ్ళీ ఏదో చెప్పదు. అబ్బా పోవమ్మా చెప్పావు కదా అని అంటాడు. వాడు ఎంత విసుక్కున్నా మళ్ళీ చెబుతానే ఉంటుంది. ఇది మాతృహృదయం. మాస్టర్ హృదయం వేరు. ఒకసారి చెప్పేస్తాడు, వింటే విను లేకపోతే నీ కర్మ అంటాడు. అది మాస్టర్ హృదయం. ఇది మాతృహృదయం. కాబట్టి ఇక్కడ కూడా భగవానుడు మాతృహృదయంతో తెలియజేస్తా ఉన్నాడు. వేదాధ్యయనం కానీ, తపస్సు కానీ, యజ్ఞం కానీ, దానం కానీ ఇవి ఏవి కూడా భగవంతుణ్ణి దర్శించటానికి సాధ్యమయ్యేవి కాదు. ఎందుకు అని మనకు ఆలోచన రావచ్చు. వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చినాయి. పరమాత్మ నుంచే వచ్చినాయి వేదాలు. మరి తపస్సుల్లో పెద్ద తపస్సు ఏమిటి? భగవంతుడే. చూడండి, భగవంతుడు కూడా ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు. మనకి ఈశ్వరుడి యొక్క ఫోటో చూడండి, ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు. ఈశ్వరుడేమో విష్ణుమూర్తిని గురించి ధ్యానం చేస్తాడు, విష్ణుమూర్తి ఏమో ఈశ్వరుని గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే ఇద్దరు పరమాత్మ గురించే ధ్యానం చేసేది. కాబట్టి ఈ ప్రకారంగా ఆయనే తపోనిష్టలో ఉండేటువంటి వాడు. సరే, మరి యజ్ఞమో అన్నిటికంటే గొప్ప యజ్ఞం సృష్టి యజ్ఞం ఉంది కదా. సృష్టి చేయటం అనేటువంటి యజ్ఞం, దీనికి కర్త ఎవరు? ఇది భగవంతుడే. సరే, దాతల్లో పెద్ద దాత ఎవరు? దాన ధర్మాలు చేస్తే అనుకున్నారు కదా, పెద్ద దాత భగవంతుడే. మనం ఏ దేవుణ్ణి పూజించినా మనకు రావాల్సిందంతా భగవంతుడి ద్వారానే, భగవంతుడు నుంచి తీసుకొని ఇస్తాడు ఏ దేవుడైనా. ఈ దేవత అంతా భగవంతుడి యొక్క ఏజెంట్లు. అందుకని మనం చేసినటువంటి పూజ వీళ్ళ ద్వారా భగవంతుడికి చేరుద్ది. మనకి ఇయ్యాల్సిందంతా వీళ్ళ ద్వారా భగవంతుడి నుండి వచ్చింది. కనుక అన్ని ఆయనకి లోబడి ఉన్నాయి. భగవంతుడికి లోబడి ఉండకుండా వేరే ప్రత్యేకంగా ఏమీ ఉండే వీళ్ళు. కనుక వీటి ద్వారా ఆయన అందుకోవటం సాధ్యం కాదు. వేదాధ్యయనం కానీ, యజ్ఞయాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ, తపస్సులు కానీ పరమాత్మ దర్శనానికి సాధనాలు గనక కాకపోయినట్లయితే, పరమాత్మను దర్శించడానికి గనక ఉపయోగపడకపోతే, మరి సకామంగా చేసేటువంటి పూజలు కానీ, తీర్థయాత్రలు కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, సత్కర్మలు కానీ, అలాగే ఇలాంటి అంటే కర్మ, భక్తి, జ్ఞానం, ఆ దేవాలయాలు దర్శించడం, మరి ఉపన్యాసాలు ఇవ్వటం, ఉపన్యాసాలు వినటం, మరి ఇలాంటివన్నీ కూడా సాధనాలు అనే ఊహించడానికి ఏమైనా వీలుంటుందా? అవే వీలు లేకపోతే ఇది ఎట్లా వీలవుద్ది? కనుక ఇవేవి కూడా పరమాత్మను దర్శించడానికి వీలు. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనల్ని బంధంలో ఇరికిస్తాయి. ఎందుకనంటే ఇవి చేసేటప్పుడు కూడా మనం కొన్ని తప్పులు చేస్తాం. దానం ఇచ్చామనుకోండి, ఇచ్చేటప్పుడు లోపల నేను చాలా గొప్పవాడిని కనుక దానం ఇస్తున్నా, వాడు వట్టి వేధవా అందుకని పుచ్చుకుంటున్నాడు, ఈ భావన వస్తుంది. ఇది మనల్ని బంధిస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు చేస్తున్నారనుకోండి, లోపల ఈయన 20,000 అడిగాడండి, మొన్న ఆయన 15,000కే చేస్తానన్నాడు, ఆయన 10,000కే చేస్తాన్నాడు. చూద్దాం, పోయేటప్పుడు కాస్త బిగబెట్టి చూద్దాం. ఆయన 10 అడిగితే 5 ఇద్దాం, 20 అడిగితే 10 ఇద్దాం అని బేరం లోపల ఆలోచించుకుంటా ఉంటాడు. ఇట్లా ప్రతిదాని ఇవి ఆలోచించుకుంటా ఉంటాం. కనుక వీటి వల్ల మనకి బంధమే కానీ మోక్షం లేదు. ఈ విషయం మనం చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి భగవద్ దర్శనానికి ఏం కావాలి? ఇప్పుడు భగవద్ దర్శనానికి ఏవి పనికిరావో ఇంతవరకు చెప్పాడు భగవానుడు. ఇక చివరి 2 శ్లోకాలు కూడా అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇవి సామాన్యమైనటువంటివి కాదు.
భగవద్ దర్శనానికి ఏం కావాలి మనకు ఒక లిస్టుగా ఒక వివరంగా మనకి తెలియజేయబోతున్నాడు. ఎందుకనంటే సాధకుడైనటువంటి వాడు ఒక మార్గం, ఓ రూట్ మ్యాప్ కనుక తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్గంలో వెళ్తాడు. ఆ రూట్ మ్యాప్ కనుక తెలియకపోతే అంత గజిబిజిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు రూట్ మ్యాప్ ఇస్తున్నాడు. మరి ఏమి చెప్తున్నాడు 54వ శ్లోకంలో రేపు తెలుసుకుందాం. ఓకే, క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. భగవంతుని అనుగ్రహం గురించి ఎవరు చెబితే బాగా తెలుస్తుంది? కవులు, అది తెలిసిన ఇతరులు, భక్తులు, ఎవరైనా? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అది తెలిసిన ఇతరులు 145 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అందమైన రూపం ఏది? చతుర్భుజ రూపం, దివ్య గంధానులేపనంతో ఉన్న రూపం, పూలమాలలతో ఉన్న రూపం, శ్రీకృష్ణుని రూపం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ చతుర్భుజ రూపం. 234 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునునికి స్వాంతన కలిగించిన రూపం ఏది? విశ్వరూపం, చతుర్భుజ రూపం, 2 భుజాలతో ఉన్న పూర్వ రూపం, ఏదీ కాదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ 2 భుజాలతో ఉన్న పూర్వరూపం. 204 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 రూపాలు ఎందుకు? చూపాలి గనుక, అడిగాడు గనుక, తనకు ఉన్నవి గనుక, భయం పోవటానికి, ఆనందం కలగటానికి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ భయం పోవటానికి, ఆనందం కలగడానికి. 93 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. అది క్వశ్చన్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజ రూపం చూడగానే అర్జునునికి ఏమనిపించింది? అందంగా ఉన్నదనిపించింది, విశ్వరూప పరమాత్మ శ్రీ మహావిష్ణువే అని, 4 భుజాలు ఎందుకున్నాయా అనిపించింది, ఎప్పుడూ ఇలాగే ఉండాలని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ విశ్వరూప పరమాత్మ శ్రీ మహావిష్ణువే అని 255 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ధృతరాష్ట్రునికి పరమాత్మే కృష్ణుడని తెలిసినా ఎందుకు వ్యర్థమైంది? విజయం తమకేనని నమ్మకం వల్ల, నమ్మకం కలగక,
దుష్టబుద్ధి కనుక, సంజయుడు పాండవ పక్షపాతి అని భావించినందువల్ల. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ దుష్టబుద్ధి కనుక 160 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సౌమ్య రూపం ఏది? శ్రీకృష్ణుని రూపం, విశ్వరూపం, చతుర్భుజ రూపం, విష్ణు రూపం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శ్రీకృష్ణుని రూపం. 208 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సౌమ్య రూపాన్ని చూడగానే అర్జునుని పరిస్థితి ఏమిటి? కోపం వచ్చింది, శాంతచిత్తుడయ్యాడు, భయం కలిగింది, భయం తొలగింది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ శాంతచిత్తుడయ్యాడు. 105 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మతత్వాన్ని అందుకోవాలనుంటే ఎలాంటి స్థితి ఉండాలి? నిర్మల నిశ్చల చిత్తం, ఆందోళన, ఆనందం, దుఃఖం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నిర్మల నిశ్చల చిత్తం. 289 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, జనార్దన అంటే భయపెట్టేవాడు, భయం నుండి రక్షించేవాడు, ఆర్ద్రత చూపేవాడు, జనాన్ని పోషించేవాడు, జనాన్ని అర్థించేవాడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భయపెట్టేవాడు, భయం నుండి రక్షించేవాడు. 228 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నిన్న క్విజ్ లో 10కి 9 మార్కులు వచ్చిన వాళ్ళు సుజాత రెడ్డి, సురేంద్ర కే, ఇంద్రావతి తాలంకి, జ్యోతికొండారెడ్డి, ఇంద్రారాణి యలమర్తి, మాచెల్ల మన్నూరు, సత్యనారాయణ మామిడి, కళ్యాణియం, గోదారి అన్నపూర్ణ, కృష్ణకుమారి మైనేని, స్వరూప అమరస్వామి, బాలకృష్ణ సావినేది, బి జయశ్రీ, ఎస్ లక్ష్మీదేవి, లక్ష్మీ సతీష్, సాయిలత, హారిక, అరుణ బలుసు, అశ్వత్ కట్ట, శ్రీలక్ష్మి, సుబ్రహ్మణ్యం, ఎంకే, చంద్రకళ సైఫోన్, రాజ్యలక్ష్మి వల్లూరి, పి ప్రభా, కోటి, రాజలక్ష్మి ఉదత్తు, పైమగం మద్రిమ, లక్ష్మీనారాయణ అన్న, ఎల్వి రంగనాయకులు, బోస్బాబుయం, ప్రభాకర్, శ్రీకృతి, పైమగం ప్రదీప్ కుమార్ రెడ్డి, దివ్యభావన, వైహెచ్ ప్రసాద్, ఏచూరు జయప్రద, రాధిక, సత్యనారాయణ సి, సుగుణమ్మ చెరుకు సువర్ణ, శ్రీ రమాదేవి బొర్ర, ఎం కుసుమ, వసంతకుమారి తూము, కేహెచ్ రావు, పద్మజ పొట్లగుదురు, సీతారామయ్య నగుల, పుష్ప మనోహర్, సత్యనారాయణ వల్లూరి, గంగాధర్రావు బాలిమర్తి, కె మణికుమారి, భక్తవత్సల్ రెడ్డి, రోహిణి, పద్మావతి, జేజేపీఎన్ రెడ్డి, రాజు, ఉమా పింగళి, రమాదేవి తునుగుంట్ల, హరిమోర్శెట్టి, గుడిపూడి శ్రీనివాసరావు. ఈ 58 మందికి నిన్న క్విజ్ లో 10కి 9 మార్కులు వచ్చాయి. 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు సుదర్శన్ ఎన్, టి సీత మహాలక్ష్మి, వైజాగ్, కృష్ణప్రియ, లక్ష్మీనారాయణ కేదారి, తాలంకి లక్ష్మీనారాయణ, పైమగం సంధ్యారాణి, వై ప్రమీలారాణి, ప్రభావతి అన్న, జానకి మామిడి, రాజేశ్వరి తలశీల, సంధ్యా బట్టుల, శైలజగుండ, దొడ్ల సైపర్, శివ గోరు, టి వెంకటనారాయణ, శ్రీరాణి చౌదరి, సి విజయకుమారి, పి జ్ఞానేశ్వరి, ఏ కృష్ణమూర్తి, యామిని, సునీత ఆకుల, లక్ష్మీనూతి, సాయికృష్ణ, లలితా కుమారి, వై రామలింగారెడ్డి, జయలక్ష్మి ఆరోపల్లి. ఈ 26 మందికి నిన్న క్విజ్ లో 10కి 10 మార్కులు వచ్చాయి. రేపు భగవద్గీత 11వ అధ్యాయం శ్లోకాలు చదవాల్సిన వాళ్ళు వర్తని గారు, మీరు రెడీగా ఉండండి.